హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన పత్రికను ఇప్పటికి నేను డైరీ మర్చిపోయాను. ఎన్నో ఇది 16వ వారం అండి, కాదండి, వారం 20వ వారం బాగా వచ్చేటప్పటికి ఇది 16వ భాగం. 9 అధ్యాయాలు ముగించుకున్నాం, 10వ అధ్యాయానికి వచ్చాం మనం. ఇప్పటి వరకు ప్రతి అధ్యాయాన్ని చాలా కులంకుశంగా హెబ్రీ పత్రికను ఒక చక్కటి వేలో, ఒక మంచి మార్గంలో మనం పరిశీలిస్తూ వచ్చాం. మీరు తక్కువ చెప్పేయాలి, హెబ్రీ పత్రిక ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిన దాన్ని బట్టి మీరు సగం పైబడి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఏంటంటే యూదులు అనే ఇశ్రాయేలీలు, యూదాలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన క్రైస్తవులు, వారి చుట్టూ ఉన్న కొన్ని బలహీన పరిస్థితులు వారు ఏమైపోయారు, మరలా వెనక్కి మరలారు. అది తెలిసింది అపోస్తులుడైన పౌలు గారికి. అది తెలిసిన పౌలు వాళ్ళ వెనక్కి మరలానికి గల కారణాన్ని గమనించి వారి లోపాలతో పాటు వారి లోపాలను ఎత్తి చూపిస్తూ దాన్ని సరిచేసుకునే మార్గాల్ని కూడా ఆయన ఎన్నో రకాలుగా వివరించడం మనం ప్రారంభం నుంచి చూసాం. అందంగా ఎందుకు మీరు వెనక్కి మరలారంటే ముఖ్య కారణం ఏంటంటే అసలు మీరు ఎవరిని నమ్మారో ఆయన గొప్పతనం మీకు అర్థం కాలేదు. ఎవరు నమ్మారు మీరు? యేసుప్రభుని. యేసుప్రభు అనుకుంటే యేసుప్రభు అనే వ్యక్తి మీరు అనుకునేంత చిన్నోడు కాదు. ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతము, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన వారసుడు సమస్తానికి, ఆయన సమస్తాన్ని నిర్మించినవాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఆయన దేవుడు. ఎవరైనా దేవుడు. సో మీరు అనుకుంటున్నట్టు ఆయన పక్కన పెట్టే వ్యక్తి కాదయ్యా అని యేసు ప్రభు గురించి చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. అందులో భాగంగా మీరు ఎందుకు వెళ్తున్నారో వెనక్కంటే ధర్మశాస్త్రంలో కొన్ని ఆచార సంబంధమైన క్రియలు ఉన్నాయి. ఆ క్రియలను బట్టి మక్కువ అటేపుకి ఎక్కువ మీకు మారింది. కానీ గుర్తుంచుకోండి, అక్కడ మీరు చూస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం ఛాయ మాత్రమే. ఏటవి? ఛాయ అంటే నీడ మాత్రమే. అసలైన ప్రధాన యాజకుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆయన ఎలా ప్రధాన యాజకుడయ్యాడు? మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున ఏమయ్యాడు? ఆయన ప్రధాన యాజకుడు. అయితే ఎందుకు అయ్యాడు అంటే మనందరినీ తెర లోపలికి తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మీ నమ్ముతున్న, మీరు గొప్ప అనుకుంటున్న ధర్మశాస్త్రంలో తెర లోపలికి వెళ్ళే అవకాశం లేదా? లేదు. అందరూ కూడా బయట ఆగిపోయారు. మీరు ఎందుకు ఆగిపోయారంటే మీకు రూల్ లేదేమో అని అనుకున్నారు. కానీ మనుషుల మనసులు బాలేవు. బాలేని కారణం చేత లోపలికి ఎంటర్ అయ్యే పర్మిషన్ ఎవరికి లేదు. సో మనసులు బాగు చేయాలి, దానికి ఆయన చనిపోయి తెర లోపలికి వెళ్ళే దారిని మనకి ఏర్పాటు చేశాడు. ఇదే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న భాగం. సో ఈ భాగంలో చాలా వివరణలు మనం తీసుకున్నాం, చాలా విషయాలు మనం చూసాం. ప్రతి విషయం మీ జ్ఞాపకం ఉంది అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు హెబ్రీ పత్రిక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన విశ్వాస పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో కోల్పోయినా ఇది మనకి ఒక తెలియని మోటివేషన్ ఇస్తుంది హెబ్రీ పత్రిక. వీళ్ళు కూడా ఉత్తినే ఎందుకు వెళ్తారు వెనక్కి? మీరు చెప్పండి. వాళ్ళకేదో పరిస్థితులు తారుమారు అయ్యేవో కదా ఉంటాయి. అంటే ఏదో ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటారు ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఏమలేదు, రీచ్ అవ్వలేకపోయారు. మనం కూడా చూడండి, గుడికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తుంటాం అప్పుడప్పుడు మందిరాలకి. అంటే దేవుడు ఇది చెయ్యాలి, ఇది చూపించాలి, నా పట్ల నా బ్రతుకుని ఇలా సరిచేయాలి, ఇలా మార్చాలి, నా జీవితంలో ఈ కొదువుని తీర్చాలి, ఈ లోటు పోర్చాలి అని ఎన్నో ఆశలతో వస్తుంటాం. అవి తీరకపోయేటప్పుడు కొన్ని రోజుల గ్యాప్తో మరలా మనం బ్రేక్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంటుంది. అవునా కాదండి? వాస్తవం కదా. సో ఈ వాస్తవానికి కూడా ఇది చాలా దగ్గరగా ముడిపడిన పుస్తకం. అందుకే హెబ్రీ పత్రిక అనేది మీకు ఒక నోటెడ్ బుక్గా తయారవ్వాలి. ఒక దేవునిలోకి వచ్చి వెనక్కి మరలుతున్న ప్రతి వ్యక్తికి ఇది ఖచ్చితమైన గుణపాఠంగా హెబ్రీ పత్రిక నిలబడాలి. వెరీ గుడ్. ఎన్ని అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం? 9 అధ్యాయాలు. 9వ అధ్యాయంలో మనం టైటిల్ ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా మీ ఎవరికైనా? అమ్మ ఈరోజు అన్నీ మీరే చెప్పాలి, నేను డైరీ తీసుకురాలేదు, ఓన్లీ బైబిల్ తీసుకొచ్చా. మీరే చెప్పుకోవాలి నాకు. పాత నిబంధన సేవా నియమము
మరి శ్రేష్టమైన సేవా నియమం. పాత నిబంధనలో ఒక క్రమాన్ని చూసాం మనం. ఏంట్రాదనంటే, పాత నిబంధనలో ఎవ్వరికి కూడా తెర లోపలికి ఏం లేదు, పర్మిషన్ లేదు. ఎందుకు లేదు అని అడిగితే మనకి కనబడిన విధానం ఏంటంటే, వాళ్ళ మనసులు బాలేవు, వారి మనస్తత్వాలు, మనస్సాక్షి పరిస్థితి బాలేదు అని చూసి ఈ మనస్సాక్షిని మార్చడానికే ఆయన వచ్చాడు. ఎవరు? యేసు ప్రభువారు. అది గత అధ్యాయంలో మనం చూసి ముగించుకున్నాం. ఇప్పుడు మనం ఏ అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలంటే 10వ అధ్యాయాన్ని. ఎన్నో అధ్యాయాన్ని? 10వ అధ్యాయాన్ని. ఎన్ని వచనాలు ఉన్నాయి? 39 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 39. చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ 39 వచనాలని కూడా ఒక భాగం కింద రాసేసుకుందాం. ఎందుకు ఒక భాగం కింద నేను పెట్టానంటే, ఆల్మోస్ట్ 9వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న విషయాన్ని రిపీట్ చేస్తాడు ఇక్కడ. అందుకు కొంచెం నేను వేగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా మనసు పెట్టి వినండి. ఎన్ని వచనాలు? 39 వచనాలని ఒక భాగం కింద రాసుకుందాం. టైటిల్ ఈ 16వ భాగానికి టైటిల్ 20వ వారానికి 10వ అధ్యాయం 1 నుంచి 39 వచనాలు ఒక భాగం కింద రాసుకున్నాం. దీనికి టైటిల్ ఏంటంటే, మార్గము ఏర్పరిచిన సంపూర్ణ బలి అని రాయండి. మార్గము ఏర్పరిచిన సంపూర్ణ బలి. ఎక్కడికి మార్గం? వెరీ గుడ్. సంపూర్ణ బలి అంటే ఎవరిది? యేసు ప్రభుదే. ఓకేనా? సో టైటిల్ మీకు క్లియర్గా ఉందనుకుంటాను నేను. మార్గము ఏర్పరిచిన సంపూర్ణ బలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అధ్యాయాన్ని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ స్టార్ట్ చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చెప్తున్నాను కదా. ముందు అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన బలి ఎందుకు జరిగింది అనంటే, మన మనసులు ఏం చేయడానికి? బాగు చేయడానికి. ఎందుకు మనసులు బాగు చేయాలంటే, మనసులు బాగోకే తెర లోపలికి మనకేం లేదు, ఎంట్రీ లేదు. సో తెర లోపలికి పర్మిషన్ కావాలంటే మనసు బాగుండాలి. ఆ మనసును బాగు చేసే శక్తి కేవలం ఆయన బలికి మాత్రమే ఉంది అన్నది గత వారం మాట్లాడుకున్నాం. అయితే పాత నిబంధన ప్రకారం వారి మనసులు ఎందుకు బాగుపడలేదు, ఆయన బలి మనసులు ఎందుకు బాగు చేసింది అనే కోణాన్ని ఈ అధ్యాయంలో కనబడుతుంది మనకి. సో దాదాపు ముందు అధ్యాయానికి దగ్గరగా ఉంటుంది. అయినా దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చేద్దాం. అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము ఏ మేలులంట? రాబోచున్న మేలు అంటే, రాబోయే మేలు అంటే మనం ఎక్కడికి వెళ్ళడం? మేలు ఎంతకి? అది మీరు మెయిన్ టార్గెట్ పెట్టుకోండి. రాబోయే మేలు అంటే తెర వెనకున్న మేలులని. తెర వెనకంటే మరలా చెప్తాను, అదేదో పిక్చర్ కాదు. అక్కడ ఏముంది? పరలోకం. దానికి సాదృశ్యం, దానికి ఛాయ. దేనికి? పరలోకానికి. అడిగి అర్థం లేదా? రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఏం కాదంట? చెప్పండి, ఏది కాదంట? వాళ్ళేమో ధర్మశాస్త్రమే గొప్ప అనుకుంటున్నారు. ఈయన అంటున్నాడు, అయ్యా మీరు నమ్ముతున్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అదొక షాడో, అదొక ఛాయ, అది రియాలిటీ అయితే కాదు. కానీ మీరు ఏది బాగుందనుకున్నారు? నిజాన్నా షాడోనా? మీకు షాడోయే బాగా కనబడుతుంది. కానీ వాస్తవికంగా మీరు ఆలోచిస్తే నిజం ఒకటి ఉంది. బాగా మీరు ఏముంది? నిజం ఒకటి ఉంది. మీరు షాడోను చూసి, ఆ నీడను చూసి ఇదే గొప్ప అనుకుంటున్నారు. కానీ నిజం ఒకటి ఉంది. ఆ నిజం ఎక్కడుందంటే రాబోయే మేలుల్లో ఉంది. ఎక్కడుంది? రాబోయే మేలుల్లో ఉంది. కానీ ధర్మశాస్త్రం నిజమైతే కాదు. ఎందుకు కాదు? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. చూడండి. ఆ యాజకులు అంటే ప్రధాన యాజకులే. ఓన్లీ యాజకులని కాదు. ఏటేటా అర్పించే వాళ్ళు ఎవరు? ప్రధాన యాజకులు. ఏటేటా అర్పించే వాళ్ళు ఎవరు? ప్రధాన యాజకులు. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ అంటే అర్థమేంటి? ధర్మశాస్త్రంలో బలులు తెస్తున్నారు. ఎలా తెస్తున్నారు? ప్రతి సంవత్సరం తెస్తున్నారు.
వాళ్ళు ప్రతి సంవత్సరం తెచ్చేదేంటి? ఒకటే బలి, పాప పరిహారార్థ బలి. ఎన్ని సంవత్సరాలు తెచ్చినా అదే బలి. అలా తేవడం వల్ల సంపూర్ణత కలగట్లేదు అంటున్నాడు. ఏం కలగట్లేదు? ఏ బలి వల్ల? ఏమండి, ఏ బలి వల్ల? పాత నిబంధనలో తెచ్చే బలి వల్ల. ఏమండి, ఒక మాట అడుగుతాను, మీరు అందరూ జాగ్రత్తగా చూడండి నా వైపు. ఎందుకని సంపూర్ణత కలగలేదంటారు? ఆ బలి ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇచ్చి ధర్మశాస్త్రంలో ఇన్ని బలులు అని ఇచ్చాడు. ఎన్ని బలులు ఇచ్చాడు చెప్పండి టక్కున ఎవరైనా? ధర్మశాస్త్రంలో మొత్తం ఎన్ని బలులు? 5. ఏటవి? మొదటిది పాప పరిహారార్థ బల, సమాధాన బల. టక్కుటక్కుని చెప్పాలి మీరు. ధర్మశాస్త్రంలో ఎన్ని బలులు? సరే నేను చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1 దహన బలి. ఏ బలి? దహన బలి. నెంబర్ 2 నైవేద్య బలి. రెండవది ఏంటి? నైవేద్య బలి. నెంబర్ 3 సమాధాన బలి. ఏమా? మూడోది ఏంటి? సమాధాన బలి. నెంబర్ 4 పాప పరిహారార్థ బలి. నెంబర్ 5 అపరాధ పరిహారార్థ బలి. ఎన్ని బలులు? 5. ఈ 5 ఇచ్చింది ఎవరంటే మీరు. ఎవరిచ్చారు? ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు ఇందాక నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నారు ఏమనంటే పాత నిబంధన సంపూర్ణం కలిగించట్లేదు, పాత నిబంధన వారి పాపాన్ని పోగొట్టట్లేదు, పాత నిబంధన వారి మనసును సరి చెయ్యట్లేదు అని మనం చూసాం కదా. మరి నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, పాపాన్ని కడిగే శక్తి ఆ బలులకు లేకపోతే ఆ బలి ఎందుకు ఇవ్వాలి ఆయన? అంతే కదా. ఇప్పుడు రేఖ సరిగ్గా నడిపించట్లేదు అన్నాను నేను. ఎవరిని? రేఖ ఏం చేయట్లేదు, సరిగ్గా నడిపించట్లేదు, అందుకే నేను చింతపల్లి రావణ గారిని పెట్టాను అన్నాను నేను. ఎవరు సరిగ్గా నడిపించట్లేదు? రేఖ. అందుకని ఎవరు? చింతపల్లి రావణ గారిని పెట్టాను. మీరు వెంటనే ఓకే అంటారా? ఏం చేసింది రేఖ అంటారు. రేఖ కరెక్ట్ కాదండి, రేఖకి ఏం తెలియదండి అన్నాను అనుకో, మీరు వెంటనే ఏమంటారు తెలుసా? మరి ఏం తెలియనప్పుడు మీరు ఎలా పెట్టారండి అంటారు నన్ను. అంతే కదా. ముందు నువ్వు పెట్టావంటే ఏదో స్టఫ్ చూసే కదా పెట్టావు, అందులో మ్యాటర్ చూసే కదా అవకాశం ఇచ్చావు. మరి ఇప్పుడు ఏమన్నాడు ఈయన? పాత నిబంధనలో ఉన్న బలుల వల్ల పాపం పోవట్లేదు అంటున్నాడు. ఏనండి మీరు? ఏం పోవట్లేదంట? మరి పోనప్పుడు అసలు పాత నిబంధనలో బలులు ఎందుకు ఇవ్వాలి? పాత నిబంధనలో బలులకు పాపం పోగొట్టే శక్తి లేదా? చెప్పండి. మరి లేనప్పుడు పాప పరిహారార్థ బలేటి? ఆలోచన చేయండి ఒకసారి. మనం ఎప్పటి నుంచో దాని మీద ఒక స్టాంప్ వేసి దీనివల్ల కంప్లీట్ అవుతలేదంటే కంప్లీట్ కాదు అని పక్కన పెట్టేస్తున్నాం, కానీ అసలు ఎందుకు అవ్వట్లేదు? ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తేనే సంపూర్ణమైన బలి ఏంటో మనకు అర్థమవుతుంది. నా మాటకి అర్థం లేదా? ఇక్కడ అదే క్లారిటీ ఇస్తున్నాడు, మీరు బాగా మనసు పెట్టండి. ధర్మశాస్త్రం ఒక ఛాయగా కనబడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అర్పిస్తున్నారు, అర్పించేది ఒక రకమైన బలే, ఆ బలి వల్ల సంపూర్ణత కలగలేదు. ఏం కలగలేదంట? సంపూర్ణత కలగలేదు. ఇప్పుడు ఎందుకు కలగలేదు అని అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు. బాగా చూడాలి మీరు ఆ మాట, జాగ్రత్తగా చదవండి, కొంచెం స్పీడ్గా వెళ్దాం మనం. 2వ వచనం నుంచి, అలాగూ చెయ్యగలిగిన ఎడల, ఎలాగూ సంపూర్ణత కలిగిస్తే. ఏ బలి? పాత నిబంధనలు అర్పించే బలి సంపూర్ణత కలిగిస్తే చెయ్యగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఎక్కను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. పట్టుకోండి ఆ మాట మీరు. నా మాట మీకు అర్థం లేదా? ఒకవేళ పాత నిబంధన బలే కనుక వాళ్ళకి సంపూర్ణత కలిగిస్తే ఇప్పుడు బలి అర్పించగానే ఏం పోవాలి చెప్పండి? ఏం పోవాలి? పాపం పోవాలి. పాపం పోయింది అన్న ఆలోచన వాళ్ళకు ఉంటే ఇంక మళ్ళీ ఏం అర్పించక్కర్లేదు వాళ్ళు. కానీ మరలా ఏం చేస్తున్నారు? నా మాట మీకు అర్థమైందా లేదా?
పాపం పోయింది అన్న ఆలోచన వాళ్ళకు ఉంటే ఇక బలి తీసుకురారు కదా. కానీ బలులు తీసుకొస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనసులో ఇంకా ఏముంది చెప్పండి అమ్మా, పాపం ఉంది. వాడికి అర్థం లేదా? మరి ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ క్లియర్గా ఒక మాట అంటాడు. ఏమనంటే పదే పదే అవకాశం ఉండడం వల్ల వారి పాపాన్ని తీయట్లేదు, జస్ట్ దాన్ని క్రియ కింద చేస్తున్నారు అంతే. నా వాడికి అర్థం లేదా? బాగా వినండి, చెప్తాను. పాత నిబంధనలో ఉన్న బలులు పాపాన్ని పోగొట్టగలవు. ఇప్పుడు వారు దాన్ని మేము పాపాన్ని పోగొట్టుకున్నాం అన్న భావన ఏర్పడినప్పుడు, కానీ వాళ్ళకి ఎలాగుందంటే పాపం చేస్తున్నారు, మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నారు, బలి అర్పిస్తున్నారు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నారు, బలి అర్పిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వారి మనసులో పోవట్లేదు పాపం, క్రియల పరంగానే పైకి రద్దు చేసుకుంటారు అంతే. నా మాటకి అర్థం లేదా? ఆప్షన్ ఉండడం వల్ల. నా మాట అర్థమైందా లేదా? మరలా దాన్ని బలి అర్పించవచ్చు అనే ఆప్షన్ ఉండడం వల్ల మరలా ఏం కడుక్కున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? నేను చెప్పండి, ఆప్షన్ అనుకుంటే మనం చేస్తామా? అంటే ఇప్పుడు మనం చేయట్లేదు కదా పాపాలేమి. మాట్లాడేటి చేస్తున్నామో లేదో, చేస్తే ఏముంటుందో చెప్తాను మీకు. ఇప్పుడు మనం పాపం చేస్తాం ఇప్పుడు, కానీ నిజంగా ఆప్షన్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు కోడిగుడ్డు ఎత్తే బలిపోద్ది, ఆ పాపం పోద్ది అన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? అయ్యగారికి ఇంక ప్రతిరోజు గుడ్లు కోరే. ఎందుకని? చేస్తాం, మళ్ళీ వచ్చి ఏమిస్తాం, కోడిగుడ్డు ఎత్తాం, మళ్ళీ ఏం చేస్తాం, కోడిగుడ్డుతో పోతుంది కదా. ఇప్పుడు చెప్పండి, కోడిగుడ్డు ఎవడల్లో ఉందా, మన మనసులో ఉందా తప్పు? నా వాడికి అర్థం లేదా? ఆ ఆప్షన్ ఉండడం వల్ల వీళ్ళు పదే పదే దాన్ని చేయడం వల్ల అర్థం ఏంటంటే వీళ్ళ మనసులో అర్పించబడిన తర్వాత మా పాపం పోయిందన్న ఫీలింగ్ లేదు. నా వాడికి అర్థం లేదా? ఎందుకంటే వీళ్ళు చంపేది ఒక జంతువును మాత్రమే. దేన్ని? ఇప్పుడు జంతువుని చంపితే నా కోసం ఒక మేక చచ్చిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా? ఉండదు కదా. సో ఒక జంతువు చనిపోవడం వల్ల, అది జంతువుల బలి అవ్వడం వల్ల వీళ్ళ మనసుకు గద్దింపు లేదు. ఏ నిబంధన బలిలో? పాత నిబంధన బలు. అందుకే అంటున్నాడు చూడండి, అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. మరలా మరలా అర్పిస్తున్నారంటే వాళ్ళు ఏం మర్చిపోవట్లేదు, పాపాన్ని మర్చిపోవట్లేదు. 4వ వచనం, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట. పాపం ఈ రకంగా మారతారేమో అని ఇచ్చాడు, కానీ ఆ ఎడ్లు మేకల రక్తము వారి పాపాన్ని ఏం చేయట్లేదు, కడిగే శక్తి లేదు. ఎందుకంటే బోళ్ళని మేకలు వేసేస్తున్నారు, బోళ్ళని ఎద్దులు వేసేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. నా మాట అర్థమైందా లేదా? అంటే దాన్ని ఏదో ఒక ఆచారం కింద, ఒక సిస్టమ్ కింద చేసేస్తున్నారు, కానీ దేవుడి దగ్గర కడుక్కోవాల్సింది మనసు అనే ఆలోచన లేదు. నేను చెప్పండి, దేవుడు మనసు మారుతుందని బలిచ్చాడా? ఏదో నామకార్థంగా వచ్చి దోళ్ళలో మేకలో తీసుకొస్తారని బలిచ్చాడా? అదే కదా ఇచ్చాడు. కానీ ఆయన ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు, ఏ ఉద్దేశం మీద ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రాసెస్ జరగట్లేదు. ఎందుకంటే మరలా మరలా రిపీట్ అవుతుంది బలి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, బలిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, బలిస్తున్నారు. దానివల్ల వారి మనసులు ప్యూరిఫై అవ్వట్లేదు. మరి అప్పుడు దేవుడికి బాధ కలిగానంట, ఇది మేకలు దూడలు బలితో అవ్వదు, కానీ నా కొరకు బాగినాలు మీరు వీళ్ళ మనసులు గద్దించాలంటే ఒక మనిషే చనిపోవాలి అన్న తలంపు పుట్టింది ఆయనకి. ఎవరికి చెప్పాలి మీరు? ఎవరికి? దేవుడికి. ఎందుకంటే పశువుల బలైతే, వినాలి మీరు, పశువుల బలైతే రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉంది, మనుషుల బలి రిపీట్ చేసే ఛాన్సు లేదు. బాగా వినాలి, పశువుల బలి రిపీట్ చేయగలదు, మనుషుల బలి రిపీట్ చేయగలదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నిజంగా మీరు పాపం చేయకుండా ఉండడానికి, మీ పాపం చేసుకోవడానికి ఇంట్లో ఒకరిని వేసేయండి అన్నారు అనుకోండి, మళ్ళీ పాపం చేస్తారా? ఏమన్నా అందరా? నా మాట మీకు అర్థమవుతుందా లేదా? మీ ఇంట్లో ఒకరిని వేసేయండి, ఏం చేస్తే? పాపం చేస్తే. ఏటేటా అన్నాను అనుకోండి, మళ్ళీ పాపం చేస్తారా? ఏరావంటే ఒక మనిషి మరణం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది, ఒక జంతువు మరణం ప్రభావం చూపించట్లేదు. అయితే ఇప్పుడు ఈ పాపాలు మీదేసుకుని చనిపోయే వ్యక్తి కావాలి. ఎవరు చచ్చిపోతారు?
చెప్పాలి మీరు, మధ్యలో ఎవరు మాట్లాడకండి, నా వైపు చూడండి, కూర్చోండి ఎక్కడో చోట, అలా ఎక్కడ కూర్చోనివ్వండి, నా వైపు చూడండి అందరూ. చెప్పండి మీరు. పశువుల బలి వారి మనసులు కడగట్లా, వారి మనసులకు ఇంపాక్ట్ కలిగించట్లా. కలగాలంటే ఇప్పుడు ఏ బలి కావాలి? ఒక మనిషి చనిపోవాలి, ఒక శరీరం సమర్పించబడాలి, ఒక శరీరం బలిగా మారాలి. అయితే ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు? సరే, మా ఇంట్లో పాపాల కొరకు నేను చచ్చిపోతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? మాట్లాడండి. మడికోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి దయచేసి, తిట్టుకోకండి. మడికోళ్ళు అందరు ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. అన్నయ్య ఓకే, వందనాలు. మడికోళ్ళు అందరు. ఇప్పుడు మడికోళ్ళు అందరి కొరకు వీర్రాజు గారు రెడీ అంట, గుడికి రాడు ఆయన. నా మాటకి అర్థమైందా లేదా? చెప్పండి. యేసు ప్రభు బలి అంటే మనకు అర్థం కాలేదు అసలు. మనం చూసే కోణం లేదు, ఆలోచన లేదు మనకి. ఆయన చనిపోయాడు పాపం కోసం అంటే అసలు ఎందుకు చనిపోయాడు? అది ఎంత గొప్ప త్యాగం. నిన్నేం చేయడానికి ఆ త్యాగం జరిగింది? నీ జీవితంలో ఏం చూడడానికి ఆ సాక్రిఫైస్ జరిగిందో ఆలోచన రావట్లేదు మనకి. నా మాటకి అర్థం లేదా? నేను నిజం చెప్పనా, నీ కన్న కొడుకు కోసం కూడా చనిపోయే దమ్ము మనం ఎవరికి? గట్టిగా చెప్తా. అలాగంటారు అయ్య గారు, ప్రేమించిన వాళ్ళు చెప్తారు కదా, మరి నీ కోసం ఏమైపోతాను? అవన్నీ తుత్తు మాటలే, అందరికీ వందనాలండి. ఎందుకంటే మన కరోనాలో చాలా వరకు తేలిపోయాయి. దగ్గొత్తే పారిపోయారు, తలుపేసి గదిలో పెట్టి. అవునా కదా? కాదా? ఒకవేళ కాదన్నారంటే మళ్ళీ రెడీగా ఉంది ఆవిడ. కాకినాడ వచ్చిందంట. గాడాలు ఎప్పుడో ఏటో మనకు తెలియదు, ఏ బస్సు ఎక్కే ఉంటుంది ఆల్రెడీ, నాకు తెలిసి అది కదా. నిజం చెప్పండి. అంటే ఒక మనిషి కొరకు ప్రాణాలు ఇచ్చేంత గొప్ప మనుషులు లేరు. ఎవరి జీవితం వాళ్ళది. కానీ మనిషిని పాపాలు పోవాలంటే మనసులు మార్చబడాలి. మనసులు మార్చబడాలంటే పశువుల బలి ఆ మనసులు మార్చట్లేదు. మరి ఎవరు చనిపోతారు అన్న ఆయన ప్రశ్నకు ఇప్పుడు ఒక సమాధానం చూపిస్తున్నాడు. చదువుతుండే 5వ వచనం. కాబట్టి ఎందుకు కాబట్టి మీరు చెప్పండి. పశువుల బలి మనసులు మార్చట్లేదు కాబట్టి, మనసుల మీద పశువుల బలి ప్రభావం చూపట్లేదు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, పశువుల బలో మేకలార్పను నీవు కోరలేదు కానీ. వెరీ గుడ్. ఆ మరణాన్ని ఎవరికి అప్పచెప్పావు? నా శరీరానికి. ఎవరి శరీరానికి? చెప్పండి మీరు. ఎవరి శరీరానికి? యేసు ప్రభు వారి శరీరానికి. అంటే ఇప్పుడు నా కోసం నా ప్రజలందరి పాపాలు మేదేసుకుని పోయే శక్తి ఎవరికి ఉందిరా అంటే నేనున్నానన్నాడు ఆయన. ఎవరు? చెప్పండి ఎవరు? అమ్మది చిన్న మనసు కాదు, చాలా పెద్ద దమ్ము కావాలి నేను. నా మాట అర్థమైందా లేదా? ఇక్కడ గుళ్ళో వచ్చిన వాళ్ళకి శిక్ష వచ్చింది. ఏటు శిక్ష అంటే వచ్చిన వాళ్ళందరికీ తలకో కొరడా దెబ్బ అన్నారు అనుకోండి. ఏ దెబ్బలు? తలకో కొరడా దెబ్బ. అప్పుడు ఎవరు ముందుకొచ్చి అందరి బదులు కొరడా దెబ్బలు నాకు కొట్టేయండి అంటామండి? అనమా? చెప్పండి. ఎవరి కాళ్ళే గోడ నుంచి వెనక నుంచి జంపైపోతాం మనం. ఎందుకని? ఎవరిది ఎవడో మొయ్యం. ఎవడి జోలు ఎవడికి అక్కర్లేదు. కానీ విచిత్రం ఏంటంటే, మరి పాపాలన్నీ మనసులు కదల్చబడాలంటే, వారి మనసులో ఉన్న పాపం పోవాలంటే ఒక మనిషి బలే జరగాలి, ఒక మానవ ఆకృతి అర్పించబడాలి. అప్పుడే మనసుల మీద ఇంపాక్ట్ పడుతుంది. నేను చెప్పండి, యేసు ప్రభు వారు చనిపోయారంటే అది ప్రభావితం చేసిందా చేయలేదా? మనసుల్ని చేసిందా? నా కొరకు ఒక ఆయన చనిపోయాడంటే అది చిన్న సాక్రిఫైస్ కాదు. ప్రభావితం ఏంటి? మనసులను కదిలించేసింది. ఏ బలి? ఆయన మన కొరకు అర్పించిన బలి. అందుకే నేను అన్నాడు చూడండి, నా కొరకు అందుకే ముందే చెప్పబడింది. అంటే వీళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? యూదులకు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం పశువుల బలి కంప్లీట్ చేయలేకపోయింది, అందుకనే ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడని మీ ధర్మశాస్త్రంలోనే రాయబడింది. వినాలి మీరు. ఇక్కడ ధర్మశాస్త్రంలో ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి ఏం కావంట? ఎందుకు కావు చెప్పండి మీరు. ఇప్పుడు అది ధర్మశాస్త్రంలో అన్నమాట. ఎందుకు కాదు? అది మనసుని మార్చట్లేదు. ఇప్పుడు నేను టార్గెట్ ఏంటి? ఏం మారాలి? మనసు మారితేనే తెర లోపలికి పర్మిషన్. నా మాట అర్థమైందా లేదు బంగారు తల్లు?
సమయం లేదు, నాకు చాలా త్వరగా వెళ్తున్నాను నేను. మనసు మారితేనే తెర లోపలికి పర్మిషన్. కానీ పాత నిబంధన బలులు మనసులను గద్దెంప చేయట్లేదు. అందుకని ఏంటంట 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి, అంటే ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. అప్పుడు వచ్చాను నేను. ఎప్పుడు? పాత నిబంధన బలి మనసులను సరి చెయ్యట్లేదు కాబట్టి ప్రాణాలు ఇవ్వడానికి ఎవరున్నారంటే అప్పుడు నేను వచ్చాను. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి? చెప్పండి, ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే దేవుని చిత్తమేటి? ఏం మారాలి? మనసులు మారాలి. వాటికి అర్థం లేదా? దైవ చిత్తం ఏంటంటే మన మనసులు సరవ్వాలి. అది ఎవరి చిత్తం? ఆ చిత్తాన్ని నెరవేర్చే శక్తి పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో ఉన్న బలులకు లేకుండా పోయింది. మరి ఎవరు వెళ్ళాలంటే అన్నాను, నన్ను పంపు, నేను అర్పించబడతాను అని ఆయన వచ్చి చనిపోయాడంట. ఎవరు వచ్చి? యేసుప్రభు వారు వచ్చి చనిపోతే ఏమైందంటే 8వ వచనం, బలులు, అర్పణలను, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని, రెండోదేటి మొదటిదేటి అమ్మా? మొదటిది పశువుల బలి. వెరీ గుడ్. రెండోదేటి ఆయన బలి. ఖచ్చితంగా అనుకున్నాను నేను. రెండవది స్థిరపరచడానికి మొదటిది కొట్టేశాడంటే మీరు ఖచ్చితంగా పాత నిబంధన కొత్త నిబంధన అంటారు అనుకున్నాను నేను. అర్థమైందా లేదా? ఎందుకంటే రెండోది ఏంటంటే ఆయన అర్పించడం, ఆయన బలిగా మారడం. అది ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. మనసులను మార్చడానికి మొదటి బలైన పశువుల బలి ఏం చేశాడంట? కొట్టేశాడు. నా మాటకి అర్థం లేదా? దేన్ని కొట్టేశాడు? పశువుల బలుల్ని కొట్టేశాడు. ఎందుకని? రెండవ చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తం ఏం చేయబడాలి? స్థిరపరచబడాలి. అంటే ఇక బలి రిపీట్ లేదు. ఎవరు అర్పించబడితే? ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరలో కోడినో కుక్కనో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదేం చేయబడింది? పూర్తిగా కొట్టివేయబడింది. అంటే మీరు చెప్పండి, పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఏం కొట్టివేయబడింది? ఆ సాక్రిఫైజింగ్ సిస్టమ్ మాత్రమే. అందరాలన్న ఏం కొట్టివేయబడింది? అంతేగాని అందులో ఉన్న ఆజ్ఞలన్నీ కొట్టివేయబడ్డవేమీ కాదు. ఆ మాటకి అర్థం లేదా? ఎవరిని విషయం చెప్పనా, బైబిల్ని ఆలోచించడంలో అందరూ మిస్ఫెయిల్యూర్ అవుతున్నారండి. అలా అవ్వడం వల్ల అన్నీ తీసుకెళ్ళి అన్నిటికీ ఆపాదిస్తూ ఆలోచించకపోవడం వల్ల చాలా తప్పుడు పదార్థాలు తీసుకుంటున్నారు. వీళ్ళు పాత నిబంధన కొట్టివేయబడింది అనగానే టక్కుని చెప్పేస్తాం. పాత నిబంధన ఏం చేయబడింది? కొట్టివేయబడితే ఇంక మనకు దాంతో పని ఏముంది? మరి ఏ పాత నిబంధనలో పనికొచ్చేవి లేవా? ఉపయోగపడేవి అన్నీ పనికొచ్చేవే. మరి ఏం కొట్టేశాడు? ఇప్పుడు క్లియర్గా రాస్తున్నాడు. ఏం కొట్టేశాడు? ఆ బలులను కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడు? అవి పాపాన్ని ఏం చేయట్లేదు, మార్చట్లేదు. ఎందుకనంటే అవి రిపీట్ అవ్వడం వల్ల వీళ్ళు తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఏం చెప్తున్నారు? బలి చెప్తున్నారు. తప్పు చేస్తున్నారు, బలి చెప్తున్నారు. సో దానివల్ల పాపం పోవట్లేదు. కాబట్టి ఇప్పుడు పాపం పోవాలంటే ఒక్కసారి అర్పించబడే మనిషి కావాలి. ఆ అర్పణ ఎవరిది? యేసుప్రభుది. నేను ఉన్నానని ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోవడానికి రెడీ అయ్యాడు కాబట్టి ఇంకా మరలా రిపీట్ అయ్యే బలులు లేవంటే పశువుల బలులన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, రెండవ దాన్ని స్థిరపరచడానికంటే ఆయన బలిని, ఎవరి బలిని? యేసుప్రభు బలిని. అందుకని మొదటి బలులను ఏం చేశాడంటే ఆయన కొట్టివేశాడు. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆ మాట పట్టుకోవాలి మీరు, ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి అమ్మయ్యా ఏం మార్చబడ్డాయి? అందుకే చూడండి, గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం మార్చుకుంటే మనకు పర్మిషన్? మనసు మారితేనే. దేనికి బాప్తీసం? ఏం మారడానికి? మనసు మారడానికే. సో ఈ పరిశుద్ధత అనేది పాత నిబంధన బలిలో ఏర్పడలేదు. అవానికి అర్థం లేదా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఏమన్నా? అర్థమవుతుంది కదండి? ఈ పరిశుద్ధత అనేది పాత నిబంధన బలిలో ఏర్పడలేదు.
సో ఖచ్చితంగా మనసులు మారితేనే పరిశుద్ధత. అలా మారడానికి ఆయన ఏం చేయబడ్డాడంట? అప్పగించబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు వారు. అమ్మ నిజంగా చెప్పండి, నిజంగా యేసు ప్రభు చనిపోవడం వల్ల మనసులు మారాయా? మారలేదా? చెప్పండి. మీరు ఆలోచన చేయండి బాగా. నేను వస్తుంటేనండి ఒక కుక్క ఎదురయ్యి బండిలో కారులో పడిపోయిందండి, చచ్చిపోయిందండి చాలా ఘోరంగా. ఏది? కుక్క. సో రేపు నుంచి నేను స్పీడ్గా వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఎవరన్నా అనుకుంటారా? ఇప్పుడు నాకు నిజంగా ఏమి ఎదురుపడలేదు, మీరు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంతే. అనుకుంటామా? కుక్కో పిల్లో ఎదురుపడితే స్పీడ్గా వెళ్ళకూడదు అనుకుంటామా? ఎందుకని? చచ్చిపోయింది ఏంటి? కుక్క లేదా పిల్లి, ఏదో జంతువు, అవునా కదా? దానివల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అదే ఒక మనిషి కారులో పడితే చెప్పండి, మీరు ఆలోచింప చేయడానికే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఒక మనిషి కారులో పడితే స్పీడ్గా వెళ్తామా? అసలు మళ్ళీ కారు తీస్తామా? తీమా? మళ్ళీ కారు తీస్తామా? తీసే పర్మిషన్ కూడా మన దగ్గర లోపల వేసేస్తా తీసుకెళ్ళి అలాగా. కానీ నిజం చెప్పండి, మనలో కూడా భయం ఉంటుంది ఉండదా? ఎందుకని? ఒక మనిషి మరణం మనసును కదిల్చింది. నా మాటకి అర్థం లేదా? ఆ అవకాశం జంతువుల బలికి లేదు. అందుకని అంటున్నాడు ఆయన, ఒక్కసారే అర్పించబడ్డాడు. అర్పించబడిన విధానాన్ని బట్టి మనందరం ఏం చేయబడ్డామంటే పరిశుద్ధపరచబడ్డాం. ఏం చేయబడ్డాం? వెరీ గుడ్. అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుని చిత్తం ఏంటి? మనం ఏం చేయబడాలని అని ఒక పాట చెప్పనా? మనల్ని ఎందుకు ఈ బాధలన్నీ దేవుడు పెడుతున్నాడంటే ఒకటే రీజన్, మనల్ని పరిశుద్ధులుగా చూడాలని. ఎందుకని చెప్పనా? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనం ఎలా మారాలి? అప్పుడే పరిశుద్ధ స్థలంలో మనకు చోటు దొరుకుతుంది. నా వాడికి అర్థం లేదా? ఆయన పరిశుద్ధుడు, మనం ఎలా మారాలి? పరిశుద్ధులుగా మారాలి. అలా మారితేనే పరిశుద్ధ స్థలంలో ఏం దొరుకుతుంది? చోటు దొరుకుతుంది. అలా మారాలంటే మనసులు కదల్చబడాలి. అలా మారాలంటే మనసుల్లో మార్పు పట్టాలి. ఆ మార్పు పాత నిబంధనలో బలులకు సాధ్యం కాలేదని ఆయనే మానవ రూపంలో వచ్చి తన ప్రాణాన్ని ఏం చేశాడు? అర్పించాడు. ఎవరు? నజరేయుడైన యేసుప్రభు వారు. ఎవరు? యేసుప్రభు వారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌటు, అమ్మ బాగా వినాలి మీరు. పాత నిబంధనలో ఒక ఛాన్స్ ఉంది, ఏంటి? మళ్ళీ ఉంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు అప్పు చెప్పాడు? ఒక్కసారే. మరి మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తే మరి లేకపోతే ఎలా? మీరు బాగా గమనించండి, పాత నిబంధనే సులువు, అందుకే ముందే చెప్పాను మీకు, అవునా కదా? వాళ్ళు తప్పు చేస్తే మళ్ళా ఓ దోణో ఆవునో పట్టుకెళ్ళి వేసేయచ్చు. మన కొరకు ఎన్నిసార్లు అప్పు చెప్పబడ్డాడు ఆయన? ఒక్కసారే. అప్పుడే మన మనసులు ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. మరి మరలా తప్పు చేస్తే ఏంటి? మరలా యేసుప్రభు వస్తాడా? చెప్పండి. వెరీ గుడ్. మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది కదా, వారం వారం రక్తం ఉంది కదా, అది తాగితే సరిపోద్ది, అంతేనా? చెప్పండి. అదే కదా అనుకుంటారు. నిజం చెప్పండి, ఆ ఫీలింగ్ ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వారం అంతా బుళ్ళని వేసాలు వేసేస్తున్నాం, ఆదివారం వచ్చి గుట్టకేసేస్తున్నాం. అమ్మయ్య, ఈ పాపాలన్నీ ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. నిజంగానండి అమ్మ వినాలి మీరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదివితే పాపం చేయడానికి భయం పుట్టాలి మనకి, అంత డేంజర్గా రాశాడు దీన్ని. మీరు బాగా వినాలి. చాలామందికి డౌటు, బాప్తీసం తీసుకున్నాక తప్పు చేస్తే పరిస్థితి ఏంటయ్య గారు? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు నన్ను. ఏం తీసుకున్నాక? అమ్మ నేను మాట అడుగుతాను, అసలు ఏం చేయకూడదని తీసుకున్నావు బాప్తీసం? మళ్ళీ తప్పు చేస్తే ఏంటి? ఇంకా నేనేమంటానంటే అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవడం అనవసరం. నా మాట అర్థమైందా లేదా? ఎందుకు? పాత నిబంధనలో జరిగిన క్రియగా జరుగుతుంది. వాళ్ళు నామకార్థంగా ఏదో చేశారు, నువ్వు నామకార్థంగానే చేసావు. మరి ఒక మనిషి నీ కోసం మరణించడం వల్ల నీ జీవితంలో జరిగిన ఇంపాక్ట్ ఏంటి? అర్థమైందా లేదా మాట మీకు? వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు అప్పచెప్పబడ్డాడు? ఒక్కసారి. అప్పచెప్పడం వల్ల మనం ఏమయ్యామంట? వచ్చేద్దాం చూడండి గబగబా. పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. వాళ్ళు ప్రతి సంవత్సరం అలా చేసేవారు. అయితే ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన అర్పించబడింది ఈ రోజుకి సరిపోద్దా? మళ్ళీ ఆయన రావాల్సిన అవసరం లేదా? లేదు.
సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు అంటే ఆయనకు వ్యతిరేకులను తనకు పాదములకు పాదపీఠముగా చెయ్యబడు వరకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఎవరో ఆయన అర్పించబడ్డాడు. ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరినీ పాదపీఠంగా చేసుకునేంత వరకు కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. కుడిపార్శ్వం అంటే చెప్పాను మీకు ఆల్రెడీ అర్థం. రాజుగా, అధికారిగా ఎవరో యేసుప్రభు వారు. అప్పుడు ఏమైంది? వక్కర్పణ చేత ఈయన అంటే యేసుప్రభు వారు పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. దేని ద్వారా? దేని ద్వారా సంపూర్ణత? దేని ద్వారా? ఆయన మరణం ద్వారా. ఏ మరణంలో సంపూర్ణత లేదు? పశువుల మరణం వల్ల సంపూర్ణత లేదు. ఎందుకంటే అది మనసు మీద ఇంపాక్ట్ చూపించలేదు. ఆయన మరణం మనసులో ఏం చేసింది? కదిలిచ్చింది. అన్నాడు కదా, ఈ యేసునే మీరు ఏం చేశారు? చంపారు. అక్కడ మాట రాస్తారు చూడండి, ఒకసారి తీయండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఆ మాట అన్నప్పుడు వారి పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి తీయనందరూ కూడా. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఏమండి? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం, 22 నుంచి చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏం చేశారు? మీరేం చేశారు? చంపారు. ఎవరిని? యేసయ్యని మీరేం చేశారు? చంపారు. ఆయన మరణ వార్తే వినిపించాడు. అప్పుడు ఏమైందంట? 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఆగండి, ఎక్కడ నొచ్చుకొని? ఇప్పుడు చెప్పండి, ఎందుకు నొచ్చుకుంది? ఎందుకు నొచ్చుకుంది? మా కొరకు వచ్చినోడిని మేము ఏం చేసాం? చంపేశాం. ఆ ఇంపాక్ట్ ఎక్కడ పడింది? మనసులో. ఆ కుక్కను అందుకే చంపారు అంటే ఇప్పుడు కుక్క చావు వాళ్ళకి ఇంపాక్ట్ వద్దా? లేదు. ఆ మేక అందుకే చచ్చిపోయిందంటే మేక ఇంకో మేక ఉంది కదా అంటాడు వీడు. నా మాట గతంగా లేదా? సో అది మనసుల మీద ఇంపాక్ట్ అవ్వలేదు. అందుకే ఎవరి మనసులో ఏమవ్వలేదు? మారలేదు. కానీ యేసు ప్రభు మరణం మనసుని ఏం చేస్తుంది? చెప్పండి, మీరేం చేస్తుంది? అమ్మ ఒక మాట చెప్పనా, మనమందరం వచ్చింది కూడా ఆయన మన కోసం చనిపోయాడని. అంతేనా? అంతే కదండి. ఎవరున్నారు ఈ లోకంలో? ప్రాణాలు ఇచ్చే దేవుడు, ప్రాణాలు తీసే దేవుళ్ళు ఉన్నారు. ప్రాణాలు ఇచ్చే దేవుడు ఎవరున్నారు? చెప్పండి, ఒకరు చూపించండి. మనుషుల కొరకు ప్రాణాలు ఇచ్చేసిన దేవుడు పలానా ఆయన ఉన్నాడండి అని ఒకరు చూపించండి. మీరు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హైందవ శ్లోకాల్లో కూడా కొన్ని శ్లోకాలు వర్ణించబడ్డాయి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షం అవశ్యం. ఆ రక్తం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అటు ఒక పరమాత్ముడే మనిషిగా వచ్చి మనుషుల కొరకు ఏమర్పించాలి? తన ప్రాణాన్ని పెట్టాలి. ఎందుకంటే అప్పుడే ఈ పాపం కడగబడే అవకాశం ఉంది. ఓ కుక్క వల్ల, కోడి వల్ల, జంతువు వల్ల, మేక వల్ల పాపం అనేది ఏం చేయబట్టలేదు? కడగబట్టలేదు. పాపం అంటే ఏదో పైనున్న జండూబామో పైనున్న పెనాయిలో అనుకున్నారు కాక, పాపం అనేది మనసులో ఉన్న జబ్బు. ఈ బలుల వల్ల మనసులు మార్చబడట్లేదు. మనసులు మార్చబడాలంటే మనిషి చనిపోవాలి. ఆ మనిషిగా ఆయనే వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఎవరు? అమ్మ అంటే మీరు చెప్పండి, నా వైపు చూడండి అందరూ కూడా. ఇప్పటికీ ఎవరైనా కుక్కల్ని, మేకల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని ఇస్తే అవి పాపాన్ని పోగొట్టవా? అంతే కదా. అంటే మీరు దీన్ని బట్టి ఆలోచన చేసుకోండి, బయట ఉన్న సిస్టంలో కరెక్టో రాంగో. నేను ఒక ఆయన చెప్పాడండి, నువ్వు అన్నీ మానేసి ఒక కుక్క అంటాను, ఒక కుక్క చుట్టూను, లేకపోతే ఒక గేదె చుట్టూను, ఒక ఆవు చుట్టూను తిరిగితే నీకు నయా పైసా ఉపయోగం లేదన్నాడు ఒక ఆయన, వేరే ఆయనే. అది చాలామంది విన్నారు, చాలామంది చూశారు. అయినా వీళ్ళు ఏం చేయడం మానరు, అలా తిరగడం మానరు. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, ఏం చేయాలి?
చెప్పండి, మీరు ఆలోచన చెప్పండి నాకు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరు అక్క, అన్న అక్క ఎవరు? రేఖ, వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. అయినా పుట్టట్లేదు, అప్పుడేం చేయాలి అమ్మా? ఎక్కడో అంట చెట్టు ఉంది. ఎక్కడుంది? మన స్కూల్ గ్రౌండ్లో చెట్టు ఉంది. ఎవడో నాకులాటోడో ఒక మసి పూసాడు దానికి. ఏమని? ఈ చెట్టు చుట్టూ తిరిగితేనే నాకు మగపిల్లడు పుట్టాడు అన్నాను అనుకోండి నేను. ఇప్పుడు బయట బోర్డు పెట్టుకుని ఉంటారు మా కుర్రోళ్ళు. ఏమని? ఇది మామూలు చెట్టు కాదు, ఈ చెట్టు చుట్టూ తిరుగుతుంటే ఏం పుడుతున్నారు? మగపిల్లలు పుడుతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు దీని దగ్గర రావాలంటే టికెట్టు. దేని దగ్గరికి? బిజినెస్ చేసేయచ్చు మనం. మీరు రెడీ అంటే చెప్పండి. నిజం, అవునా కదా? ఇప్పుడు అలాంటి ప్లాన్ పెట్టుకొని మళ్ళీ మామూలుగా తిరిగితే ఏముండదు కదా. ఓ పని చేయి, దారం పట్టుకుని తిరుగు. ఏమట్టుకొని? అందుకే చూడండి, చాలా చెట్ల చుట్టూ దారాలు ఉంటున్నాయి. ఎరవమంటే ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే దాని చుట్టూ తిరగడం వల్ల వీళ్ళకి ఏం పుట్టేశారు? ఏమండి, బుర్ర పెట్టి ఆలోచించండి. చెట్టుకి మీ పిల్లోడికి ఏమన్నా లింక్ ఉందా? మాట్లాడేటి కాతం సన్నం అవుతామేమో, అంతకుమించి ఉపయోగం ఏం లేదు. నిజమే కదా? కానీ మనిషి తన ఆలోచన విధానాన్ని మర్చిపోతున్నాడు. కానీ ఒక మాట చెప్పనా, బైబిల్ నువ్వు ఆలోచించే విధంగానే రాయబడింది. నేనేమన్నా చెప్తున్నానండి, ఇదిగో ఇది పట్టుకొచ్చి దీనే నమ్మండి అని ఏమని చెప్తున్నానా? చెప్పండి. కలిపి చనిపోయాడు మాటలు ఏమో చెప్తున్నామా? ఏమీ లేదు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే, ఎందుకు మనిషిగా వచ్చాడంటే, ఎందుకు ప్రాణాలు ఇచ్చాడంటే ఇది కారణం అని ఎంత క్లియర్గా రాశాడు చూడండి. సరదాకి రాలే, నా మనసుల్లో ఒక నొప్పి పుట్టించాలి. ఆ నొప్పి కలగాలంటే ఒక ప్రాణం పోవాలి. ఆ ప్రాణం మనిషిదై ఉండాలి. ఏ మనిషి దానికి సిద్ధం కాదు. అందుకే ఆయన ఏ రూపంలో వచ్చాడు? మానవ రూపంలో వచ్చాడు. మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. మనలో ఆ నొప్పి పుట్టించాడా? పుట్టించలేదా? పుట్టించాడు. అప్పుడు మనసులు ఏమయ్యాయి? మారాయి. వారు హృదయం నొచ్చుకుని అడిగారంట, మేమేం చేయాలి మా మనసులు మార్చుకోవడానికి? మీరు నజరేయుడైన యేసయ్య నామాన బాప్తీసం పొందండి, చాలు. మీరు మళ్ళీ ఇంక ఇతర పనులు ఏం చేయక్కర్లేదు. నిజంగా మీ మనసు మారితే మీరు ఆ పని చేస్తే చాలు. సో చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు వారి మరణం దేనికి అంటే ఏం మార్చడానికి? మనసులు మార్చడానికి. సంపూర్ణత. ఈ సంపూర్ణత అనేది పాత నిబంధన బలుల్లో లేదు. ఎవరి బలి వల్ల వచ్చింది? యేసు ప్రభు బలి వల్ల. వచ్చేద్దాం చూడు గబగబా. ఎలాగనగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, వాళ్ళకి వచ్చిన ఆధారాలు ఇస్తున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చెయ్యబోవు నిబంధన. ఇది ఆల్రెడీ మనం చూసాం 8వ అధ్యాయంలో. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును. చూసాం కదా, వచ్చిన ఆల్రెడీ మనం. ఎక్కడ రాస్తాడంట? అందుకే దేవుడు చెప్పాడంట ముందే. ఏమని? ఎక్కడ చెక్కుతాను ఈ మాటల్ని? మనసు మీద అని చెప్పిన తరువాత వారి పాపములు వారి అక్రమములు ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు చెప్పుతున్నాడు. ఇంకేం చేసుకోడంట అంటే, ఒక్కసారి ఆయన అప్పచెప్పబడ్డాడు, నీ మనసు మార్చుకుని నువ్వు వచ్చావు, ఇంకొచ్చిన తర్వాత నీ పాపాలేమి ఆయన పరిశీలనలోనికి తీసుకురాడు. నీ పాపాలన్నీ ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. ఏం చేయబడ్డాయి? ఎప్పుడు? మన మనసులు మారితే. మరి డ్రామా కడితే అమ్మా అందరే మారిపోతాయేటి? డ్రామా కడితే అయ్యా వెనకాల వినాలి బాబీ. మనసులు మారితే ఇంకా మనం చేసిన పాపాలన్నీ తుడిచేస్తాడు. గత వారం చెప్పాడు గుర్తు మీకు. మనం నిజంగా మారితే మనం దోషులమైనా, హంతకులమైనా, వ్యభిచారులమైనా, దొంగలమైనా మనల్ని ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఏం చేస్తాయి? కొంతమందికి డౌటు, నేను వస్తే రావచ్చండి, నాకులాటోడు రావచ్చండి. ఎక్కడికి? అయ్యి బాబు, వచ్చిన వాళ్ళందరూ నీకులాటోలే. నా మాట ఎత్తుందా లేదా? వచ్చిన వాళ్ళందరూ నీకులాటోలమే. మరి ఏం చేయబడ్డాం? మార్చబడ్డాం. సో నువ్వు ఎంత పాపివైనా నీకు ఎంట్రన్స్ ఉంది. కానీ వెరీ గుడ్. మరి యాక్షన్ కడితే, డ్రామా కడితే అది మనసులో పెట్టుకోండి, అది ఎంత ప్రమాదం చెప్తాను. ప్రస్తుతానికి ఏమన్నాడు? నిజంగా నువ్వు మారితే గనక నీ పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఇంక నువ్వు పాపివి కాదా? చెప్పండి, కాదా? ఆయన దృష్టిలో ఏంటి? నువ్వు పరిశుద్ధుడివి. అమ్మ చెప్పండి, మరి ఎవరు మనం? ఏమండి, అంత గొప్ప బిరుదు మనకి ఇచ్చినోడు ఎవడున్నాడండి? నిజంగా మాట చెప్పనా, భర్త ఒప్పుకోలేదు భార్యని పరిశుద్ధుడు అనడానికి. భర్త ఒప్పుకోలేడు. ఒప్పుకోటాడా? మా ఆవిడ పరిశుద్ధురాలని అంటాడా? భార్య ఒప్పుకోలేదు భర్తని పరిశుద్ధుడు అనడానికి. అవుద్దా? అవదు. నీ పిల్లలు ఒప్పుకోలేరు నిన్ను పరిశుద్ధుడని.
నీ పిల్లలు నువ్వు ఒప్పుకోలేవు పరిశుద్ధులని. ఇంక ఇంట్లో వాళ్ళు బాబాయిలు పిల్లలు అంటే చెప్పక్కర్లేదు మనం, అది పెద్ద గొడవ కదా. ఏమండి నిజం చెప్పండి అమ్మా, ఇలాంటి మీరు నిజం చెప్పండి, మనల్ని పరిశుద్ధులని ఎవరైనా పిలిచారా? చెప్పండి, ఎవరైనా పిలిచారా? పరిశుద్ధుడు అంటే చిన్న మాట, అంత పెద్ద బిరుదుని నీకు నాకు ఇచ్చాడంటే అది ఎంత గొప్ప త్యాగం అంటున్నాను నేను కదా. కానీ విచిత్రుడు చెప్పిన ఆ స్థాయిని కూడా గుర్తించలేని వైఖరి ఈ రోజుల్లో ఉంది. ఎందుకు పరిశుద్ధుడు అనంట? వారి పాపములు ఇక్కడ అన్నాడు నేను ఏం చేసుకోను, జ్ఞాపకం చేసుకోను. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును? అక్కడ పాప పరిహారార్థ బలి, ఇక్కడ ఎన్నడును ఇంకా బలే లేదు. ఎందుకంటే ఆయన అర్పించబడిన ఒక్కసారే చాలు, ఫర్ ఎటర్నల్, నిత్యము సరిపోయేంత బలి. అదే సంపూర్ణమైన బలి. అమ్మ వినాలి మీరు, ఏ బలి? సంపూర్ణమైన బలి. వెరీ గుడ్. ఇంతకీ ఆయన ఎందుకు చనిపోయాడు? ఏ మార్చడానికి? మనసులు. అమ్మ వినాలి, ఏ మార్చడానికి? మనసులు. ఎందుకే మనసులు ఎందుకు మారాలి? ఎక్కడికి వెళ్ళాలి? తేరా లోపలికి. వినాలి, ఎక్కడికి? వెరీ గుడ్. ఇప్పుడు చనిపోవడం వల్ల ఏం ఏర్పడింది చూడండి, 19 వచ్చి చదవండి కాబా. సహోదరులారా, అమ్మ ఒక్కసారి నా వైపు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 18వ వచనం వరకు మీరు చదివింది ఒక ఎత్తు అయితే, ఈ 10వ అధ్యాయం 19వ వచనం నుంచి మీరు చదివేది ఇంకొక ఎత్తు. నా మాటకి అర్థం లేదా? ఎప్పటి వరకు మాట్లాడింది ధర్మశాస్త్ర సంబంధమైన డాక్ట్రిన్ మాట్లాడాడు. అక్కడ ఎలాగన్నాడు దానికి ఇది, అక్కడ ఇలా జరిగింది దానికి ఇది అని వర్ణించుకుంటూ వచ్చాడు. కానీ ఎక్కడి నుంచి చెప్పేది తెలుసా? మనం కొత్త నిబంధన ప్రకారం ఎలా ఉండాలో చెప్తున్నాడు. నా మాట అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇది చాలా నోటెడ్గా తీసుకోవాలి ఈ మాటలన్నీ. 19వ వచనం నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఎక్కడికి? దారి. వెరీ గుడ్. అర్థమైందా లేదా? అన్ని మాటలు చెప్పి ఆ దారి ఏర్పాటు చేసింది ఎవరు? యేసయ్య. అనగా నూతనమైనదియును జీవము గలదియును ఆయన శరీరము అను తెర ద్వారా. వెరీ గుడ్. ఇంతకీ దారి దేని ద్వారా అంట? మళ్ళీ అడుగుతున్నాను, తెలివైన వాళ్ళు చెప్పండి. నారాయణబాబు గారు, పరలోకానికి దారి దేని ద్వారా అంట? మళ్ళీ అడుగుతాను చెప్పండి, పరలోకానికి దారి దేని ద్వారంట? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, పరలోకానికి దారి దేని ద్వారంట? మళ్ళీ చూద్దామా? నూతనమైనదియు జీవము గలదియునైన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై. ఏది? దారి. ఎక్కడికి? ఇప్పుడు ఏమన్నా చెప్పండి, పరలోకానికి దారి దేని ద్వారా? క్రీస్తు. అది శరీరం ద్వారా కాదు, క్రీస్తు శరీరమే క్రీస్తు సంఘం. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే దేని ద్వారా వెళ్ళాలి? సంఘం ద్వారే వెళ్ళాలి. నా మాట అర్థమైందా లేదా? దేని ద్వారా వెళ్ళాలి? ఈ సంఘములో ఉండడమే పరలోకానికి దేవుడు మనకిచ్చిన దారి. ఇంకా చెప్పనా? అమ్మ వినాలి మీరు, బాగా వినాలి మీరు, అమ్మ బాగా వినాలి. ఇప్పుడు తెర లోపలికి వెళ్ళాలంటే ముందు దారిలో కుదురుగా ఉండాలి మనం. అంతేనా? మనం అన్నాను కదా, హైదరాబాద్ వెళ్ళాలంటే దారిలో సరిగ్గా వెళ్ళాలి. తెర లోపలికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే దారిలో కుదురుగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడ కుదురుగా ఉండాలి? అది అక్కడ చెప్పడానికి ఇదంతా తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ కుదురు ఉండాలి? వెరీ గుడ్. సంఘంలో కుదురు లేకపోతే పరలోకం నహి హయ్యా, అసలా నహి హై. కుదురంటే ఇటు కూడా చెప్తాను మీకు, చాలా ఉన్నాయి. ఎక్కడ కుదురు ఉండాలంట? సంఘంలో. ఎవరు? పరలోకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఎందుకంటే సంఘమే పరలోకానికి దారి. ఏది దారి? సంఘం. ఏంటంటే చెప్తాను చూడండి, అను ద్వారమున ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే అందుకే మనకు పరలోకానికి వెళ్తామన్న ధైర్యం ఇచ్చేదేది? చెప్పండి. ఎవరైతే సంఘం రారో వాళ్ళు బాప్తీసం తీసుకున్న తెల్లపెట్టిలో ఉన్న మట్టిలో పూడ్చిన
ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, సంఘానికి రానోడు పరలోకం అస్సలు వెళ్ళడు. ఏదోలా వెళ్తాడు అనుకోకండి, అసలు వెళ్ళడు. ఆయన చెప్పాడు కదా దారేటో. నేనే దారం అన్నప్పుడు, నేనే దారి అన్నప్పుడు, నేనే మార్గం అన్నప్పుడు, నేనే సత్యం అన్నప్పుడు, అంటే గుర్తుంచుకోండి, సంఘములోకి వచ్చిన వారే పరలోకానికి వెళ్తారంటే కనీసం సంఘం బయట కూర్చున్న వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరా? చెప్పండి, వెళ్ళరా? ఆలోచించుకోండి. ఎవరన్నా తలుపు బయట కూర్చుంటే. నిజం, మీరు నవ్వుతున్నారేమో, నేను చెప్పే అక్షర సత్యాలు. లోపలికి వస్తేనే మీకు ఎంట్రీ పైకి. అక్కడ నీకు చోటు కావాలంటే ముందు ఇక్కడ నువ్వు సర్టిఫై పొందాలి. వినాలి మీరు. ఎక్కడ? సంఘంలో. ఆహా, వీడు సంఘానికి రావడానికి ఎలిజిబుల్, క్షమించాలి, పరలోకానికి రావడానికి ఎలిజిబుల్ అని సర్టిఫికెట్ ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ? సంఘంలో. అలా వస్తే అప్పుడు పర్మిషన్. ఎక్కడికి? తెర వెనక్కి. అదేంది లేదా? మనకి ఎంత కంగారుగా ఉందో ముందు నుంచి తెర వెనక్కి ఎప్పుడు వెళ్తాం? లోపల ఏమున్నాయి ఏం చూసేస్తాం, అవునా కదా? కానీ లోపల గొడవలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇంతకీ వెళ్ళడానికి. అందుకే చాలాసార్లు చెప్పాను, పరలోకం వెళ్ళడం సులువైన పని ఏమీ కాదు. ఏంటంట? మనకు ఒక ధైర్యం మాత్రమే. ఏంటది? సంఘం. 21 వచ్చినాం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మన సాక్షికి అమ్మ. నేను టక్క కొన్ని పాయింట్లు చెప్తాను. నెంబర్ వన్ రాసుకోండి. మనస్సాక్షిలో కల్మషం ఉండకూడదంట. అలా రాయండి, నేను చెప్పింది ఆఖరి మీకు అర్థమవుతా వచ్చినాం. నెంబర్ 1, పరలోకానికి వెళ్ళాలంటే ఏం ఉండకూడదు? మనస్సాక్షిలో కల్మషం ఉండకూడదు. ఎక్కడ? రాయండి గబగబా. మనస్సాక్షిలో ఏం ఉండకూడదు? కల్మషం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే? పరలోకానికి వెళ్ళాలంటే. నెంబర్ 2, హృదయాలు ప్రోక్షింపబడాలి, అంటే కడగబడాలి రక్తం చేత. నెంబర్ 2, హృదయాలు ప్రోక్షింపబడాలి. నెంబర్ 3, నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి, శరీరాన్ని కడగాలి. నెంబర్ 3, నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి. నెంబర్ 4, విశ్వాస విషయములో సంపూర్ణులుగా ఉండాలి. రాసారా? ఎన్నోది? 4. 5, యథార్థమైన హృదయముతో ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు చదవండి, పైనుంచి వచ్చును. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము అలాగన్నాడా? చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టిలో పెట్టి తెల్లగొడ్డ చుట్టి సెంటు కొట్టి పూలు దండేసి దేవుని సన్నిధికి చేరతామన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? మనం చేసేది చెప్పాడా? చెయ్యాల్సింది చెప్పాడా? అదైతే చెయ్యం మనం. నిజమే కదా? అమ్మా, నేను ఇలా అన్నాను, బాధపడకండి దయచేసి. మీరు తిట్టుకోనంటే చెప్తాను. మనం ఎక్కడ కరెక్ట్గా లేకుండా బయట ఎంత కరెక్ట్ అది వేస్టే. అన్నమాట అర్థమైంది లేదా? ఎంత అందంగా రెడీ అయినా వెళ్ళేది అక్కడికే. ఎక్కడికి? మీరు ఫిక్స్ అయిపోండి ఇంకంతే. అర్థమైందా లేదా? మన ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనండి టేకు పెట్టిలో పెట్టి పంపించారండి ఆయన్ని. ఏ పెట్టి? టేకు పెట్టిలో పెడితే పరలోకి వెళ్ళిపోతారా? చెప్పండి. లక్షల మంది వచ్చారండి, లక్షల మంది వస్తే పరలోకి వెళ్ళిపోతారా? ఏం చేస్తే వెళ్తారు పరలోకం? ఏం చేస్తే వెళ్ళగలమంటున్నాడు పరలోకం. నెంబర్ 1, సంఘములో ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే. అలా సంఘములో ఉన్న మీరు నెంబర్ 1, మనస్సాక్షిలో కల్మషం ఉండకూడదు. ఎక్కడ? మనస్సాక్షిలో ఏముండకూడదు? అమ్మా, బంగారు తల్లారా, నిజం చెప్పండి, సంఘానికి వచ్చిన మనందరి మనసుల్లో ఏ కల్మషం లేదా అని అడుగుతున్నాడు ఆయన. నేను కాదండి. ఎవరు? ఎంత కుల్లో ఇదంతా. ఇవాళ ఎంత మంచి చీర కట్టుకుంది ఇటు మార్తమ్మ. వాక్యం దేవుడి చూపంత ఎవరి మీద?
నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా అబద్ధం ఆడుకుని చెప్పండి. సూర్యప్రకాష్ గారు రాలేదు కాబట్టి ఈ మాట అంటున్నాను నేను. ఆయన మెన్నిండా వేసుకొచ్చినప్పుడు ఎంతమంది అటేపంగా చూసుంటాం మనం. తాకటి ఎట్టట్లేదు ఏంటి అన్న బెంగలేదు, మాట్లాడేటి సరదాగా అన్నాను. కానీ అలాంటి చూపులు ఎన్నో ఇల్లాయి అంటున్నాను నేను. కాదా చెప్పండి, కాదా? ఓ మాట చెప్పనా, రాసి పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. కల్మషముందా, నో ఎంట్రీ బోర్డు ఉంది నీకు. ఎక్కడికి? పరలోకానికి. మరి మనసులు కడగడం అంటే సింపుల్గా ఆయన చచ్చిపోయాడు, మనసులు సరైపోయాయి, పైకి వెళ్ళిపోవడం అనుకున్నారా? ఇంకా చెప్పనా, ఆయన మనసు మనలోకి రావాలి. ఎవరి మనసు? యేసుప్రభు మనసు ఎవరిలోకి రావాలి? మనలోకి రావాలి. అలా రావాలంటే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? తన మీద ఉమ్మేసిన వాళ్ళను కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? 40 ఏళ్ల క్రితం గుడి మొదల్లో నన్ను అన్న మాట నేను మర్చిపోయాను అనుకుంటున్నారా అయ్య గారు? అందుకనే నేను ఆయనతో మాట్లాడతలేదు. ఎవరితో అమ్మా తిట్టుకోకుండా ఎలా అన్నానని? సంఘంలో అందరూ మనస్ఫూర్తిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నామా? మౌనంగా ఉన్నారేటారా? చెప్పండి. వెళ్ళం అయితే నిజం రాశాడు కదా, నిజమండి. బైబిల్ మూసేస్తాను నేను. నిజం. అందరికి వందనాలు. ఎందుకో చెప్పనా, అందులోనే మనం సరిగ్గా లేమంటే ఇంకా తర్వాత ఇంకా దారుణంగా ఉంటాయి. నా మాట అర్థమైందా లేదా మీకు? ముందు నెంబర్ 1 నువ్వు సంఘంలో ఉండాలి ఖచ్చితంగా వెళ్ళాలంటే. అదే ఆయన ఏర్పాటు చేసిన దారి. ఆ దారిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి, అడవిలోకి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? కూడా మంచి బాటిల్ ఎట్టుకెళ్ళాలి, కూడా ఇదట్టుకుని వెళ్ళాలి. పాత నిబంధనలు అదేగా సిస్టమ్స్. నువ్వు బలి అర్పించినప్పుడు కర్ర పట్టుకో, చెప్పులు తొడుక్కో, అవునా కదా? ఏమండి, దాన్ని 3 సార్లు కొట్టు, లేదా పొంగని రొట్టెలు తిను. ఎందుకు ఈ రూల్స్ అనుకున్నారు? ఇలాంటి రూల్సే పరలోకానికి వెళ్ళడానికి దేవుడికి పెట్టాడు. అయితే నువ్వు పట్టుకోవాల్సిన కర్రలో, చెప్పులో, తాళ్ళలో, మేకులో కాదు, నీ మనసులో కల్మషం ఉండకూడదు అన్నాడు ఆయన. ఇది అయ్యే పనా? చెప్పండి. నిజంగా నాకు ఈ అధ్యాయం ముగించాలనిపించట్లేదు. ఇప్పుడు నిజంగా మూస్తాను, మనసు రావట్లేదు నాకు. ఏదో రకంగా మాట్లాడి ముగించేయచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఈ స్థితిని దాటడానికే మన సంఘం సరిపోదు. అమ్మ ఒక మాట చెప్పనా, బంగారు తెల్లారా అమ్మ, ఇలా వినండి. మనం పట్టుపోయేది ఏమీ లేదు. ఉందా? చెప్పను, ఉందా? కానీ ఎందుకర్రా మనసుల్లో విభేదాలు? ఒకడు ముందు ఒకడు వెనక, అంతే. నేను మాట చెప్పనా, మన సంఘం మంచిది అని మీరు ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు చెప్పనా? సంఘంలో అందరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఏ కల్మషం లేకుండా మాట్లాడుకున్నప్పుడు. మాట్లాడుకుందామా? చెప్పండి, మాట్లాడుకుందామా? అయ్య బాబాయ్ మీ మధ్య కల్మషాలు ఉన్నాయని అంటలేదండో, అందరికీ వందనాలు. ఒకవేళ ఉంటే చెప్తున్నాను, మాట్లాడుకుందామా? దానికి చాలా ప్యూర్ హార్ట్ కావాలంటున్నాను నేను. అలా ఉండాలంటే సూర్యకాల గారు చేసినవన్నీ నేను మర్చిపోవాలి, మా మమ్మీ చేసినవి నేను మర్చిపోవాలి, నూకరత్నం గారు చేసినవి నేను మర్చిపోవాలి. అలా మర్చిపోతేనే నాలో ప్యూర్ హార్ట్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడే దగ్గర తీసుకుంటాం, ఏర్పడినప్పుడే ఆప్యాయంగా పలుచుకుంటాం. అందుకే సంఘంలో పలకరింపులు ఏమన్నారు తెలుసా? ఒకరినొకరు ముద్దు పెట్టుకొని, ఏం చెప్పండి, ఆ ముద్దు ఏ ముద్దో తెలుసా? పవిత్రమైన ముద్దు. ఆ ముద్దు ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? వాళ్ళ మీద నీకంత ఆప్యాయత పుట్టినప్పుడు. అంటే సంఘంలో ఒకరి పట్ల ఒకరికి అంతటి ఆప్యాయతతో కూడిన ప్రేమానురాగాలు ఉండాలి. అలా ఉండాలంటే మనసులలో కల్మషమే ఉండకూడదు. దేవుని సంఘమా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? తెర లోపలికి వెళ్ళాలంటే ముందు ఏమంటున్నాడు? మనసులో ఏముండాలంట? కల్మషం ఉండకూడదు. నెంబర్ 2 వచ్చేద్దాం. చూడండి, టైం అయిపోతుంది, మరి ఏం చేయను. వెరీ గుడ్, వచ్చేద్దాం. చూడండి, నెంబర్ 2 రక్తం చేత కడగబడాలి. ఎవరో? ఎక్కడున్న వాళ్ళు? వెరీ గుడ్. కడగబడకపోతే నో ఎంట్రీయా? రేఖ, నో ఎంట్రీయా? చెప్పండి.
వెరీ గుడ్. ఇక్కడ రక్తముతో కడగబడని వాళ్ళు ఎందరో చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? వెరీ గుడ్. బాప్తీసం తీసుకోని వాళ్ళు ఎంతమంది? ఎంతమంది చేతులు ఎత్తండి అమ్మా. బంగారు తల్లు, బంగారు కొండలు, బాబీ ఎత్తండి అమ్మా. నానా మా ఎత్తండి. వెరీ గుడ్. అందరూ ఎత్తండి, తప్పలేదు. నా మాట అర్థమైన వాళ్ళు అందరూ ఎత్తండి, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. వెరీ గుడ్. మీ అందరికీ నో ఎంట్రీ బోర్డు ఉంది, గుర్తుంచుకోండి. మరి అందరికీ న్యాయమే కదా. నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మీరు ఇంకా రక్తములో ముంచబడలేదు. ఓకే, వెరీ గుడ్. టైం అయిపోతుంది. ప్రోక్షింపబడాలి. తర్వాత నిర్మలమైన ఉదకముతో. కొంతమందికి మంచి మనసులు ఉంటాయి, రక్తంలో కూడా కడుగుతారు, కానీ ఉదకముతో స్నానం అవదాలకి. ఏటా నిర్మలమైన ఉదకం? బంగారు తల్లి భలే చెప్పారు. ఏటది? వాక్యం. అంటే ప్రతిరోజు ఈ వాక్యంతో ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ రూల్స్. ఎక్కడికి వెళ్ళడానికి? అంటే వాక్యముతో స్నానం లేకపోతే మనకి పరలోకం లేదా? వెరీ గుడ్. లక్షవారం ప్రార్థన రానోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. లక్షవారం ప్రార్థన రానోళ్ళు సిగ్గుపడకండి, అందరూ అన్నీ ఎత్తున్నారు కదా. వెరీ గుడ్. అందరికి వందనాలు. మీ అందరికీ కూడా పరలోకం బయట నో ఎంట్రీ బోర్డ్ కన్ఫామ్. నిజమండి. మరి అన్నీ ఉంటాయి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, నో ఎక్సెప్షన్. ఎవరు వెనక్కలేదు, ఇంక్లూడింగ్ అయ్యగారు అయినా సరే. ఎవరి తోలైనా ఒకటి ఆయనకి. ఎవరికి? ఇంకా చెప్పనా? అయ్యగారు తోలే డబల్ తెస్తానన్నాడు ఆయన. అన్నాడు కదా, అనలేదా? ఎన్నంట? రెండంతల తీర్పు అన్నాడా? వెరీ గుడ్. ఏంటంట? ఉదకముతో ఏం చేయబడాలి? అదొక్కొక్క మాట ఒక్కో వారం చెప్పాలి, కానీ మనకు టైం లేదు. ఏం చేస్తాం? సరే, వెరీ గుడ్. తర్వాత విశ్వాసముతో సంపూర్ణం పొందాలి. విశ్వాసములో అది చూద్దాం ముందుకి, ఆ మాట మనసులో పెట్టుకోండి. తర్వాత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధిని చేరాలి. అలా చేరాలంటే ముందే ఏం చేయాలి? అమ్మాయినాలు మీరు ఇవన్నీ మనలోకి రావాలంటే ముందే ఏం చేయాలి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకునేది నిశ్చలముగా పట్టుకుంటాం. ఆయన ఖచ్చితంగా ఇస్తా అన్నాడు కాబట్టి మనం ఇలా నిలబడితే ఖచ్చితంగా పొందుకుంటాం. దేన్ని? ఖచ్చితంగా వెళ్తాం. ఎక్కడికి? మరి ఇలా పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు 24వ వచనం చాలా పెద్ద మాట. కొందరు మానేస్తున్నారంట. ఎక్కడికి? చూడండి, దేని నుంచి దేనికి లింక్ ఎడుతున్నాడు ఆయన. పరలోకానికి వెళ్ళడానికి లక్షవారం ప్రార్థన రాకపోవడానికి లింక్ ఉందమ్మా. లక్షవారమే కాదు, ఏ వారం అయినా ఉందా లింకు? చెప్పండి, చదువు చూడమాట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు మానొద్దు, ఒకరినొకడు హెచ్చరించుకోండి. ఆ రోజు దగ్గర పడే కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యండి. ఎలాగా? మరి ఎక్కువగా కూడుకోండి. ఎందుకంటే అలా కూడుకున్నప్పుడే కొద్ది బాగుంటావు. అందరికి వందనాలు. అదే కదా అర్థం. కూడుకోలేకపోతే అమ్మ నిజంగా ఇలా అన్నాను తిట్టుకోకండి దయచేసి. ఇవాళ మా మీద పడ్డాడేట్రా బాబు వీడు అనుకోకండి. అయిపోయింది ఆ ప్రసంగం, ముగిచ్చేశాను. లక్షవారం రాలేదు కానీ అయ్యగారు ఇంటికాడ బైబిల్ ప్రార్థనేనండి, నీకేం లేదన్నావు చేతులెత్తండి. మనస్సాక్ష్యమే చేసుకొని ఆయన చూస్తాడు. రాలేదు కానండి ఇంటికాడ అయ్యేట్టుకునే కూర్చున్నానండి అన్నవాళ్ళు చేతులెత్తండి. మీరు ఎత్తరు. ఎందుకో చెప్పనా? మీరే కాదు, నేనైనా పని చేయను. ఎందుకు చేయను? ఇంటికాడ కూర్చుంటే టీవీలోకి చేతిలోకి రిమోట్ ఇస్తారు, ఎదురుకుండా ఏమవుతుంది? టీవీ వస్తుంది. టీవీలో ఏమవుతుంది? అయితే సీరియల్ వస్తాయి, లేకపోతే సినిమాలు వస్తాయి. టీవీ లేదు మా ఇంట్లో ఉండొచ్చు అనుకుంటే ప్రతి ఇంట్లోనూ దిక్కుమాలు తెలిసింది కదా. అది చాలు, టీవీకి మించింది అది. టీవీకి బాబది, అవునా కదా? అందులోకి అన్నీ వస్తున్నాయి లేదా? నీకేం చెప్పనా? అది అలాగ అనుకుంటూనే, ఇదో జబ్బు కొంతమందికి, ఇది ఇలాగ అనుకుంటూనే టైం 4-3 అవుతుంది. అవట్లేదా? చెప్పండి, నేను చెప్పండి. మరి మనం పరలోకానికి వెళ్తామా? చెప్పండి. మీకు అర్థమవుతుందా? నా మాట అర్థం కావట్లేదా? మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం, చాలా చాలా కష్టం.
చాలా కఠినం, చాలా ఘోరం. ఇంకా చెప్పనా, ఒక ఆర్మీ వ్యక్తి కంటే కఠినమైన రూల్స్ పాటించాలి. ఎక్కడ? అందుకే మనం పేరెట్టుకున్నాం ఆర్మీ ఆఫ్. ఏది ఆర్మీ చెప్పండి మీరు? ఆర్మీ ఏది? ఆ శిక్షణ ఏది? ఆ తర్ఫీదు ఏది? ఆ నిబంధన ఏది? ఆ ఖచ్చితత్వం ఏది? అవన్నీ ఉంటేనే పర్మిషన్ ఉంది. చూడండి, పరలోకానికి గుడి మానేయడానికి కూడా లింక్ ఉందా? ఉంది. కొందరు మానేస్తున్నట్టు అంటే కొందరు ఏం చేస్తున్నారు? మానేస్తున్న వాళ్ళు ఆయన చూస్తున్నాడా? చూస్తున్నాడు. కొందరు మానేస్తున్నట్టు మీరు మానకుండా సమాజముగా కూడుట మానక హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యండి. ఎందుకంట? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఏం చూపించుకోవాలి? ఒకరి మీద ఒకరు ప్రేమ. ఒకరి మీద ఒకరు ఏం చేయించాలి? సత్కార్యం. అంటే ఒకరు ఎవరమ్మాలో? ఎవరు? సువాక్యను బయట తీసుకెళ్ళండి అమ్మా, బయట తీసుకెళ్ళండి. ఆవిడ కావాలని టార్గెట్ చేసింది నన్ను. వెరీ గుడ్. ఏంటంట? సమాజంగా కూడటం మానకూడదంట. అలా ఎందుకు కూడుకోవాలంట? అలా కూడుకున్నప్పుడే ప్రేమ చూపించాలి. అలా కూడుకున్నప్పుడే ఒకరినొకరు సత్కరించుకోవాలి. సత్కారం అంటే ఏంటి అర్థం? మనం చెప్పాను కదా, సాల్వాలు కాదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నువ్వు నా మాట వద్దు, నీ మాట చేయి, నా మాట వద్దు, నీ మాట చేయి అనుకోవాలి. మా అన్నీ ఉంటాడండి, మీకు తెలుసు కదా. నాకు మా ఊడు చాలా ఇష్టం, నిజంగా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మన మావిడ అడిగింది, నేను ఇష్టమా మీ అన్నీ ఇష్టమా అంది మా ఊడి ముందు. నేను చెప్పాను నాకు మా ఊడే ఇష్టం. నాన్నగారు వెరీ గుడ్, మా అన్నీ అంత ఇష్టం. అందుకే నేనేం చెప్తాను తెలుసా, ఎప్పుడైనా మాట వచ్చిందనుకోండి, నీ మాట చేయరా. ఎందుకంటే మా ఊడికి పొరపాటున కోపం వచ్చిందనుకోండి, మళ్ళీ చాలా రోజులు పక్కన పెడతాడు నన్ను. నేను తట్టుకోలేను ఆ విషయాన్ని. అలా పక్కనెట్టడం వల్ల ఏముండదు, మధ్యలో ఎవరొకరు దూరతారు. దూరితే ఏమైపోద్ది? చిన్న దూరం కాస్త పెద్ద అయిపోద్ది. ఇదన్నీ వండుకుంటుంటే ఏం చేయాలి? నీ మాట చేయరా. మా ఊడిని నేను గౌరవిస్తే మా ఊడు నా మాట వింటాడు. నాకు సీక్రెట్ అర్థమైపోయింది. ఇంక నేను ఏం చేయడం మొదలెట్టాను చెప్పండి? ఏం చేయడం మొదలెట్టాను అంటే, గుర్తుంచుకోండి, ఒకరి మాట ఒకరు వినడం వల్ల బంధం అనేది నిలబడుతుంది. అర్థమైందా? లేదు అర్థం కాట అంటే మీకు చాలా గొడవలు క్లియర్ అయిపోతున్నాయి అనుకుంటున్నాను నేను. నా మాటే నెగ్గాలనుకుంటే పంచాయతీకి వెళ్ళాల్సిందే, అంతేనా కదా? అమ్మా ఒక మాట చెప్పనా, నేనైతే ఇలా ఫీల్ అవుతానండి, బంగారు తల్లారు నిజం చెప్తున్నాను. మన జీవితంలో ఏదో చేసేది ఏమీ లేదు. ఉన్నన్న నాళ్ళు అమ్మ వినాలి మీరు, ఉన్నన్న నాళ్ళు ప్రశాంతంగా బ్రతకడమే. అంతకు మించిన గొప్ప తీరి ఏమీ ఆరోగ్యం కూడా లేదు. రాత్రుల్లో మనకు నిద్రలు పడద్దా చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా? ఏమండి? అలా దొరలా ఇలా దొరలా ఎక్కడ? 8 ఇంచెస్ ఫోమ్ పరుపు మీద, ఎక్కడ? సీలింగ్ చేసిన గదిలో, ఎక్కడ? టేకు మంచం మీద, ఎక్కడ? ఏసీ గదిలో. అవునా కదా? మైగా పడుకోవడానికి పైన నక్షత్రాలు ఎట్టుకుంటాం, పైన స్టార్లు ఎట్టుకుంటాం, సూర్యులు ఎట్టుకుంటాం, చంద్రులు ఎట్టుకుంటాం. ఇన్ని ఎట్టుకున్నా మనకేం పట్టదు? ఒక్కసారి ఎవరైనా 10 దాటిన తర్వాత గోకారం బస్ స్టాండ్కి వెళ్ళండి, నిజమండి, నడి రోడ్లో డివైడర్ మీద హాయిగా పడుకుంటున్నాడండి. నువ్వు వెళ్ళి మాట్లాడినా కదులుతలేదు. ఎలా సాధ్యం? ఆడెవడ మీద ఆడికి కోపం లేదు, ఆడి ఫీలింగు. ఆడికి కూడా ఎవడి మీద కోపం లేదు. చంపేస్తానన్నా బెంగా లేదు, చచ్చిపోతానన్నా భయమో లేదు. అందుకేం పట్టింది? మనకెందుకు పట్టట్లేదో చెప్పండి? నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి లేదా బంగారు తల్లు? మనశ్శాంతి లేదయ్య గారు అంటున్నావే, నీ మనశ్శాంతి నువ్వే పాడు చేసుకుంటున్నావు. నిజంగా అండి, మనమే లేనిపోని మూటలన్నీ వేసుకొని, లేనిపోని మోపులన్నీ వేసుకొని, పగలో ప్రతీకారాలు, కక్షలో స్వార్థాలు, పెత్తనాలు, బాధలు, భయంకరమైన ఇవన్నీ పెట్టేసుకొని బుర్ర నిండా ఇంకా మనం ఏం చేసుకుంటాం తెలుసా? మనశ్శాంతి లేని బ్రతుకులుగా మన జీవితాలు చేసుకుని నాశనం చేసుకుంటున్నాం. చెప్పండి,
నీకు మనశ్శాంతి లేకపోవడం కారణం ఎవరో? మనస్ఫూర్తిగా చెప్పండి మీరు సమాధానం. మనమే అనకండి, నేనే అనండి. చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఎవరో? ఆశీర్వాదంగా చెప్పట్లేదు, మళ్ళీ అడుగుతున్నాను. నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఎవరో? అది మనమే. మన ఆలోచనలే, మన బాధలే, మన బెంగలే అయ్యే మనల్ని ఏం చేస్తున్నాయి? ఆపేస్తున్నాయి. అర్థమైంది లేదా? టైము అయిపోయింది, చాలా ఉన్నాయి. నేను 11వ అధ్యాయంలో ఉన్నాను. ఏమండి, క్షమించాను, 10వ అధ్యాయంలో ఉన్నాను. ఈ 25వ వచనం ఇంకా నేను పూర్తి చేయలే. ఏమా 25వ వచనం వరకు మాట్లాడుకున్నాం. ఎక్కడికి వెళ్ళడానికి? తెర లోపలికి వెళ్ళాలి. కానీ ఎన్ని రోజుల తర్వాత మనకు దారి కనబడింది. ఎక్కడికి? తెర లోపలికి. ఏటా దారంటే ఆ దారే సంఘం. ఇప్పుడు తెర లోపలికి వెళ్ళాలంటే ముందు ఎక్కడ బాగుండాలి? సంఘంలో బాగుండాలి. సంఘంలో ఇంకెలాగుండాలో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం విన్నా మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకున్నాను. అందరికి వందనాలండి, వందనాలండి. ఒక్కసారి మరలా ఇందాక చెప్పిన 5 చెప్దామా? నెంబర్ 1, మనసులు కల్మషం ఉండకూడదు. నెంబర్ 2, నాతో చెప్తాను, నాతో చెప్పండి, నేను చెప్తున్నాను ఉండండి. హెబ్రీ పత్రిక అంతేనా? ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం 22వ వచనం. మీరు అలా స్టాంప్ వేసుకోండి మనసులో. ఓకే, వెరీ గుడ్. నాతో చెప్పండి, మనసులో కల్మషం ఉండకూడదు. తర్వాత ప్రోక్షింపబడిన హృదయాలు ఉండాలి, నిర్మలమైన వాక్యంతో కడగబడాలి, సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి? ఈ 5లో ఇవాళ ఒకటే చూద్దాం, ఒకటే చేద్దాం, ఒకటే ఆలోచిద్దాం. ఒకటి మొదటిది మనసులో కల్మషం ఉండకుండా. అమ్మ అందరికి వందనాలు. ఇదొక్క ట్రై చేయండి, అన్నీ సెటరేట్ అయిపోతాయి. నిజం, మనసులో కల్మషం లేకుండా ఈ రోజు నుంచే. నిజమే కదా, ఏం పట్టుకుపోతాను? ఎందరో నా ముందు ఎన్నో సంపాదించి వదిలిపోయారు, నేను అలాగే వదిలిపోవాలి. నా ఓళ్ళు, నా సహోదరులు, నా మిత్రులు. అమ్మ ముగిస్తాను చివరి మాట. నిన్న నాన్నగారి దగ్గరికి వెళ్ళాను నేను, ఏదో చిన్న పని మీద. మీది పాత పుస్తకం ఇచ్చారు నాకు. భయ్యా సంఘ పెద్ద గారు ఇచ్చారు, ఏదో ఫైల్ దొరికిందని, చూడయ్యా నేను చేసిన పనులు ఇందులో ఉన్నాయని ఇచ్చారు నాన్నగారు. నేను చూశాను. అందరికి వందనాలండి, మీరు అందరూ కనపడ్డారు నాకు. పాపమ్మ గారు అయితే ఎంత అందంగా ఉన్నారో. నేనైతే 4-5 సార్లు చూశాను పాపమ్మ గారిని. ఎక్కువ నాన్నగారు వెనకాల పాపమ్మ గారు ఉన్నారు ఆ ఫోటోల్లో. ఏమండి, ఇంకా ఏఆర్ బ్రహ్మం గారు అయితే సూపర్ ఉన్నారు. ఆదిత్య గారు ఇన్షర్ట్తో ఉన్నారు మొత్తం. ఆయన మొత్తం ఈయనలాగా ఉన్నారు, ఎవరు పెద్ద ఆయనలాగా. ఏమండి, ప్రీతంలాగా ఉన్నారు. అందరి ముఖాలు కనపడ్డాయి. ఆల్మోస్ట్ విజయకు కనబడింది. ఇంక ఇక్కడ లేని వాళ్ళు చాలామంది కనపడ్డాయి ఎక్కువ. అందరూ వేరే ఊరు వెళ్ళిపోయిన అందరూ ఎక్కువ కనపడ్డాయి. రేఖ కనపడలేదు, అప్పుడు రేఖ లేదు కదా. ఉషక్ ఉంది, చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీ అందరిని చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకు తెలుసా? అందరూ నిజంగా ఎంతో మంచి మనసులతో, నిష్కాపట్యమైన హృదయాలతో, ఆ కింద ఉంటే కింద కూర్చొని, పైన ఉంటే పైన కూర్చొని, వ్యాన్ ఉంటే వ్యాన్ ముందు నిలబడి, అబ్బాయి ఏం ఫోటోలు, ఏం సంతోషం, ఏం సందడి, ఏం ఆనందం. నాకు నిజంగా ఆ రోజులు మరలా గుర్తొచ్చి సంబరపడిపోయాను. అందరికి వందనాలండి, నవ్వుతూ చెప్పండి. ఈరోజు అందరికి వందనాలు. మాకు మనసుల్లో లేదా అని మీరు అడిగితే ఒకటి అంటాను, ప్రార్థన అయిపోయాక ఎవరు బైబిల్ అట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం. కాదా అమ్మ, నీ కుటుంబం తల్లి, అయ్యా మీ కుటుంబం ఇది. నీ కుటుంబం బాగోగులు కూడా నువ్వు అడగవా? నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచించవా? ఒకరినొకరు పలకరించుకోవా? ఒకరి పట్ల ఒకరు మంచి మనసుతో నడుచుకోవా? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే ఎప్పటికైనా ఒకటి పరిశీలన చేయండి. ఏమో తెలుసా? మనసులో కల్మషం ఉండకూడదు. అదే పరలోకానికి మనం వేసే తొలి అడుగు. ఏ అడుగు? తొలి అడుగు. ఆ అడుగుతో ప్రారంభిద్దాం. ఎలాగైనా పరలోకాన్ని కొట్టే ప్రయత్నం చేద్దాం. అట్టి అనుకూలత మీకు, నాకు, మనకు, మనందరికైనా సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్.